హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గైస్, అందరూ ఏం చేస్తున్నారు ఏంటి? సో నేనైతే ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన లేడీస్ అందరికీ ఎప్పుడు చూసినా ఫ్యాషన్, డ్రెస్సింగ్, శారీస్, జ్యువెలరీ దీని మీదే కదా ఎప్పుడు. సో అలాంటి వాళ్ళందరికీ ఇష్టమయ్యేలాంటి వీడియో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఇది వేదికరా అన్నట్లు ఇవాళ రేపు డ్రెస్సింగ్ మీద, ట్రెండ్ మీద కూడా ఒక సాంగ్ వస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇకపోతే ఈరోజు నేను చేసే వీడియో ఆల్రెడీ తమ్నైలో చూసే ఉంటారు. ఇంకా నా షూటింగ్ బ్లౌజెస్ అనేవండి, నా రెగ్యులర్ బ్లౌజెస్, నా మగ్గం వర్క్ బ్లౌజెస్, ఒక ఓల్డ్ బ్లౌజ్ని న్యూ బ్లౌజ్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చు, చాలా మందికి తెలియకుండా కూడా ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి బడ్జెట్లో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు చూసేద్దాం. సో ఈరోజైతే నా డిజైనర్ బ్లౌజెస్ చూసేద్దాం పదండి. నేను వేసుకున్న శారీ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే సింపుల్ చందేరి శారీ, బ్లాక్ అండ్ వైట్ అండ్ సిల్వర్ ఉంటుంది. సో దీనికి యాక్చువల్గా బ్లౌజు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని అంతా రౌండ్ నెక్ ఇలా చేసుకున్నాము. ఇవి వచ్చేసి క్రాప్ టాప్స్, ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 14 ఇంచెస్ అలా ఉంటుందండి ఇది. సో బ్యాక్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇది బ్లౌజ్ అంతా సేమ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అంతే ఉంటుంది అండ్ స్ట్రెచబుల్ ఉంటుంది. సో కాబట్టి చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. మినిమం బ్లౌజ్ అంటే చాలా 1500 ఉంటుంది, శారీ వచ్చి 1000 రూపీసే ఉంటుంది. సో ఇలాంటి క్రీమ్ కలర్స్ ఏంటి అంటే ఇట్లాంటి క్రీమ్ కలరు, ఇలాంటి ఒక వైట్ కలరు, ఇంకొకటి ఇలా క్రీమ్ కలర్లో కొద్దిగా ఇట్లా వచ్చేసి, అండ్ ఇంకొకటి వైట్. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఈ బ్లౌజెస్ని నేను స్టిచ్ చేయించి పెట్టుకుంటాను. హ్యాండ్స్ వచ్చి డిఫరెంట్గా పెట్టించుకున్నాను, ఎప్పుడన్నా కొద్దిగా ట్రెండీగా వేసుకోవాలి అన్నప్పుడు ఇలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఇంక అసలు ఏది లైనింగే వేయించలేదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఎప్పుడన్నా మనము కొద్దిగా షిఫాన్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు ఇలాంటిది ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా పోట్లీ బటన్స్ లాగా పెట్టించేసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ ఇది. సో ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా బటన్స్. ఇంకొకటి వచ్చి ఎప్పుడైనా కొద్దిగా ట్రెడిషనల్గా అన్నప్పుడు ఇలాంటివి ఇలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే సింపుల్ శారీని కూడా కొద్దిగా యూనిక్గా చేయాలి అంటే ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలాగా సింపుల్గా, సోబర్గా, క్లాస్గా ఉంటుంది. సరే ఎన్ని పింక్స్ ఉన్నాయో. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది వచ్చి ఒక శారీ మీద బ్లౌజు, శారీ అంతా వచ్చేసి ఈ కలర్ ఉంటుంది. సో నేనేంటంటే ఇది హ్యాండ్స్ నాకు ప్రాపర్గా లేకుండా ఉండే, అంటే ఇంతవరకే వచ్చినాయి. సో కొద్దిగా లెంగ్త్ పెంచడం కోసం అని చెప్పి ఈ శారీలో ఒక చిన్న పీస్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేశాను. సో దట్ లెంగ్త్ పెరిగింది. సో అప్పుడు కరెక్ట్గా ఉంది బ్లౌజ్. ఇలా వస్తుంది. సో ఇలా బ్లౌజ్ వస్తుంది.
ఇలా లెంగ్త్ పెంచాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. మనం ఇట్లా ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళాలన్నప్పుడు ఇది కాటన్ శారీస్కి ఇలా హై నెక్ పెట్టించుకున్నాను. అండ్ ఇది ఒక సమ్ వీ షేప్ లాగా వస్తుంది, ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది. అండ్ ఇది కూడా ఎల్బో హ్యాండ్స్, బ్యాక్ సైడ్ హై నెక్. బ్లౌజెస్ ఇవన్నీ ఆ రోజుల్లో 5,000 అలా పెట్టి చేయించుకున్నాను నేను. ఇది 4 years బ్యాక్ శారీస్. ఇది కూడా ఏంటి అని అంటే నేను ఏదైనా ట్రెడిషనల్ శారీస్ మీదకి అండ్ క్రీమ్ కలర్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఇట్లాంటివి పర్పుల్ కలర్స్ కానివ్వండి, కొద్దిగా ఆపోజిట్గా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ శారీ అయితే ఇలా ఈ బ్లౌజ్ అయితే ఇలా వర్క్ చేయించి అన్నిటికీ యూస్ఫుల్గా వాడుకుంటాను. అలాగే ఇది కూడా అంతే. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్. సో బ్యాక్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ ఏంటి అంటే నేను నెట్ మీద ఈ వర్క్ చేయించాను. సో ఇలా మిర్రర్స్ వచ్చేసినాయి. సో ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది. 1 piece మీదకి పేరప్ చేస్తాను నేను. సో ఇలాంటి శారీస్ మీదకి నేను పేరప్ చేస్తాను. కాలభైరవ్ టెంపుల్కి ఇవన్నిటికీ వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ కాలభైరవ్ టెంపుల్ లోపలికి శారీతోనే అలౌ చేస్తారంట. అది నాకు తెలియక నేను చుడిదార్లో వెళ్ళిపోయాను అక్కడికి. అప్పుడు ఇన్స్టెంట్గా శారీ కొనాలి అని చెప్పి యాక్చువల్గా అక్కడ శారీస్, లెహెంగాస్, బ్లౌజెస్ కూడా రెంట్కి ఇస్తారు. కానీ నేనైతే తీసుకోలేదు. మళ్ళీ శారీ షాప్స్ కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి శారీ కొనుక్కున్నాను. నేను క్రీమ్ కలర్ శారీ కొనుక్కొని, సో ఈ బ్లౌజ్ అయితే నేను మల్టీ కలర్ బ్లౌజ్ కదా, సో అక్కడ ఇలాంటి బ్లౌజెస్ ఉండే, ఇలాంటివి నేను కొనుక్కున్నాను. సో యాక్చువల్గా అక్కడ ఇంత మంచి బ్లౌజెస్ దొరికినాయి కదా, సో స్లీవ్లెస్. సో ఈ బ్లౌజెస్ తీసుకొని నేను అక్కడ ఇచ్చినవి చాలా పెద్దగా ఉండే. అప్పుడు ఏం చేశాను, నేను ఒక సూది దారం ఒకటి కొనుక్కొని హోటల్ రూమ్కి వచ్చేసి నా మెజర్మెంట్స్కి సైడ్లో స్టిచెస్ వేసుకున్నా. సో వేసుకొని అలా టెంపుల్కి శారీ కట్టుకొని వెళ్ళాను. సో అలా కొనుక్కున్నదే ఇది కూడా సేమ్ అలానే అప్పుడే కొనుక్కున్నాను ఈ బ్లౌజ్ కూడా. సో ఇవి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, డిజైన్స్ నచ్చి కొనేసాను. సో ఈ బ్లౌజ్కి ఉన్న మెమరీ అయితే అది. సో అట్లనే మీరు ఇది లాస్ట్ టైం చూసుంటారు కదా, నా 1.5 lakh పట్టు శారీ అని చెప్పి అందులో చూపించాను. మా బ్రదర్ మ్యారేజ్కి చేయించుకున్న మగ్గం వర్క్, కుందన్స్ ఇవన్నీ కూడా. సో బ్లౌజ్ హ్యాండ్స్ అప్పుడు వచ్చి చాలా చిన్న హ్యాండ్సే ట్రెండ్గా ఉన్నాయి కదా, సో అలా ఇదైతే చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అండి. ఇది నాకు చాలా ఇష్టము. యూజువల్గా మనకి బార్డర్ వస్తే అందరూ బ్యాక్ సైడ్ కానివ్వండి అండ్ ఫ్రంట్ హ్యాండ్స్కి అండ్ నెక్కి వేయించుకుంటారు కదా. ఇదిగోండి ఇలా అయితే నేను మోడల్ చేయించుకున్నాను. దీని పిక్స్ కూడా ఉంటాయి, నేను మీకు షేర్ చేస్తాను, స్క్రీన్ మీద వస్తుంది చూడండి. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా షోల్డర్ దగ్గర బార్డర్ వేయించాను నేను. మీకు ఎలా చూపించాలి, ఇలా వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్లో పెట్టించుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా 3 కార్నర్ లాగా పెట్టించేసుకున్నాను. సో ఇది పట్టు శారీ బ్లౌజ్. సో ఇది కూడా పట్టు శారీ. ఈ పట్టు శారీని కూడా నేను ఆలోచించాను, దీన్ని ఎలా డిజైన్ చేయొచ్చు ఏంటి అనేది. ఎందుకంటే మనము ప్రతిసారి పట్టు చీరల్ని ఏం డిజైన్ చేయించగలుగుతాం చెప్పండి. సో కాబట్టి ఏమి చేయించలేక ఇది హైనెక్ పెట్టించేసుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ జిప్ పెట్టించేసుకున్నాను ఇలాగా. సో బ్యాక్ ఓపెను, ఇంకా జిప్ ఇలా కంఫర్టబుల్గా మనకు కావాలన్నప్పుడు ఈజీగా వేర్ చేయొచ్చు. సో పట్టు శారీకి అయితే ఇలా జిప్ పెట్టించేసుకున్నాను నేను, ఇలా హ్యాండ్స్. ఇది యాక్చువల్గా ఓల్డ్ పట్టు చీర, దానికి కొద్దిగా ఏం చేయొచ్చు కొత్తగా అని ఆలోచించి ఇలా క్లాత్ తీసుకున్నాను. అయితే ఏమైందంటే క్లాత్ తీసుకుంటే వాడు ఫస్ట్ ఇక్కడి వరకు హ్యాండ్స్ పెట్టి కుట్టేశాడు, ఈ హ్యాండ్స్ పెట్టి కుట్టేశాడు. నాకు అసలు ఈ అటు ఇటు కాకుండా ఏంటి అని చెప్పి అప్పుడు వెళ్ళి నేను ఇంకా ఆ బ్లౌజ్కి ఐడియా ఇచ్చి
నేను క్లాత్ని అటాచ్ చేసేసి లెంగ్త్ పెంచి ఇచ్చేసుకున్నాను నేను. సో దాని మధ్యలో చిన్న పైపింగ్ లాగా చేయించుకొని, సో అదొక ఫ్యాషన్ లాగా బార్డర్ లాగా ఉంటుంది కదా అని చెప్పి చేయించేసాను ఇలాగా. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేస్తుంది. కింద మనకి ఎంత కావాలో అంత టైట్ చేసుకోవచ్చు. కింద డోరీలు పెట్టించేస్తున్నాను నేను. సో ఇది ఆఫీస్ లుక్ రావాలి అని చెప్పి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాము. ఆ షూటింగ్ అప్పుడే ఇది చేసుకున్నాను. ఇట్లాంటివి కొన్ని చేసుకున్నాను. ఒక 3-4 బ్లౌజెస్ అయితే చేయించి పెట్టుకొని ఆ షూట్ టైంలో ఈ బ్లౌజెసే వాడాను నేను. సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ ఉంటుంది, మధ్యలో మొత్తం ఓపెన్ పైపింగ్ చేయించాను చూడండి. అయితే నేనేం చేశానంటే తర్వాత ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ కింద మళ్ళీ వేరే క్లాత్ అటాచ్ చేసి మళ్ళీ క్లోజ్ చేయించేసాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా కాలర్ నెక్. ఇది నాకు చాలా ఇష్టమైన బ్లౌజు. మా బ్రదరు లాస్ట్ ఇయర్ రాఖీకి నాకు ఒక శారీ తెచ్చిచ్చాడు. చాలా ఇష్టం నాకు ఈ కలరు. అండ్ అంటే లైట్ లెమన్ ఎల్లో కలర్ ఇది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఒక డ్రాప్ లాగా పెట్టించేసుకున్నాను. సో అదైపోయింది. ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు అంటే సజెషను మరి ఏమనుకుంటారో తెలీదు, నేనైతే ఆ ట్రిక్ యూజ్ చేస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో బ్లౌజెస్, ఓల్డ్ బ్లౌజెస్ అయితే దాన్ని మనము ఖర్చు లేకుండా ఎంత సింపుల్గా స్టిచ్ చేయించుకోవాలో చూపిస్తాను. సో శారీ అయితే ఇదండి, ఇది శారీ. ఇది యాక్చువల్గా ప్రీవియస్గా ఇది హ్యాండ్స్, ఇంతే హ్యాండ్స్ ఉండేది, చిన్న హ్యాండ్స్ ఉండేది. నేనేం చేశానంటే శారీలో నుంచి, అంటే ఈ శారీ ఉంది కదా, ఈ శారీలో నుంచి మనం శారీ ఫస్ట్ కట్టు దోపుకుంటాం కదా, ఫస్ట్ అక్కడ అది లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇంకా అది పెద్దగా మనకి ఎక్కడ కనిపించదు అండ్ అది యూస్ కూడా ఉండదు కదా. సో ఆ ప్లేస్లో నేను శారీని కట్ చేసి లైక్ ఇలా కట్ చేసి ఒక కొత్త క్లాత్ తీసి ఈ క్లాత్ని, ఆ శారీలో క్లాత్ని హ్యాండ్స్కి అటాచ్ చేసేసి, హ్యాండ్స్ ఇలా డిజైన్గా ఒక మధ్యలో ఒక చిన్న లేస్ వేసేసి కింద కూడా లేస్ వేసాను. సో లెంగ్త్ పెంచేసాను. సో లూజ్ అంటారా, ఎనీవే మీకు లూజు సైడ్లో ఖర్చులు ఎలాగూ ఎక్స్ట్రానే ఉంటాయి కాబట్టి అది ఒక 1/2 ఇంచ్ ఎంత కావాలో అంత స్టిచెస్ విప్పేసుకున్నారనుకోండి, ఓల్డ్ బ్లౌజు న్యూగా తయారైపోతుంది. ఎందుకంటే బ్లౌజెస్ అంత పెట్టి స్టిచ్ చేయించుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ట్రెండ్లో లేదు, ఆర్ టైట్ అయిపోయింది అని చెప్పి ఎందుకు తీసేసేయాలి. సో ఇలా వచ్చి మనము బ్రెయిన్ వాడి నేనైతే ఇలా చేసుకున్నాను. సో ఇది మీకు ఎవరికైనా యూజ్ అయితే ప్లీజ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా చేయబోతున్నాను. సో అన్నీ తీసైతే పెట్టాను నేను. ఇది ఒక పట్టు శారీ మీదది బ్లౌజ్ వచ్చేసి మంచి నెక్ అంతా బాగుంటుంది. ఇది ఫ్రంట్ ఇట్లా వస్తుంది. దీనికి కూడా అలాగే చేద్దాము అని చెప్పి హ్యాండ్స్ అవి తీసైతే పెట్టాను. సో ఇది డిజైన్ చెయ్యాలి ఇప్పుడు సేమ్ దానిలాగే. దాన్ని ఏం చేస్తాను అంటే, ఇది పట్టు శారీ కదా, సో తీసేస్తే పట్టు శారీ కాబట్టి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి దీనికి నేనేం చేస్తున్నాను అంటే, నెట్ ఉంటుంది కదా, సో నెట్ వచ్చి ఒక 1/2 మీటర్ ఎక్కడైనా మనము వెళ్ళినప్పుడు 1/2 మీటర్ తెచ్చేసుకొని, సో ఆ హ్యాండ్స్కి నెట్ వేసేసి కింద బార్డర్గా ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్ బార్డర్ ఆ లేస్ ఆ నెట్ మీద పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, సో ట్రెండ్ లాగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, షార్ట్ హ్యాండ్స్ ఓల్డ్ లుక్ కదా అనుకొని ఫీల్ అవుతున్న వాళ్ళందరూ ఈ ట్రిక్ని ఫాలో అవ్వచ్చు. అలాగే ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది సింపుల్ రౌండ్ నెక్, బట్ దీంట్లో హ్యాండ్స్ మాత్రం డిఫరెంట్గా చేయించుకున్నాను. ఎందుకంటే ఇది ఒక అంటే మల్టీ కలర్ బ్లౌజ్ లాగా యూజ్ చేద్దాము
అండ్ రెడ్ బార్డర్స్ ఎక్కువ ఉన్న వాటికి యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలా చేశాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా షర్ట్స్కి వస్తుంది కదండి, అలా పెట్టాను. మీరు లాస్ట్ దసరా రోజు నేను వేసుకున్నాను కదా ఈ బ్లౌజ్, మీరు చూసే ఉంటారు. ఇది పఫ్ హ్యాండ్స్, చిన్న పఫ్, కింద బార్డర్ లాగా వచ్చింది, కింద చిన్న బటన్స్, ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ బటన్స్ ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ గోల్డ్ కలర్ బటన్స్ పెట్టించేసాను. సో కింద వచ్చేసి ఇట్లా రౌండ్ మోడల్ పెట్టించేసాను కింద ఇలా. చూపిస్తే మీకు చూస్తే అర్థమవుతుంది. వేసుకున్నప్పుడు ఇట్లా షేప్ వస్తుంది, సో బాగా కనిపిస్తుంది. సో గైస్ చూస్తారు కదా, బ్లౌజెస్ చూపిస్తుంటే వస్తూనే ఉంటుంది మనకి బ్లాగ్ చేయడానికి కూడా టైం. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక మంచి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే మంచి కమెంట్తో నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇది గాయస్, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ట్రెండీ లుక్ చూసేసేయండి. సో ట్రెండీ లుక్ చూసేద్దామా? ట్రెండీ లుక్లో శారీ వచ్చేసి చందేరి సిల్క్, అంటే చందేరి సిల్క్ అంటారో కాటన్ అంటారో తెలీదు, సిల్వర్ కలర్ బార్డరు అండ్ ఆల్రెడీ దీనికి కింద వీళ్ళే ఇచ్చేసారు హ్యాంగింగ్స్ లాగా. అండ్ సింపుల్ శారీ. బ్లౌజ్కి వచ్చేస్తే మీరు చెప్పాను కదా ఆల్రెడీ, క్రాప్ టాప్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ కాదు, క్రాప్ టాప్ టీషర్ట్. ఇది H&Mలో కొన్న క్రాప్ టాప్ బ్లౌజ్ని నేను ఇలా యూస్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ మీకు కూడా కావాలంటే యూస్ చేసుకోండి. సో బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 13-14 ఇంచెస్ ఉంటుంది లెంగ్త్ అయితే. సో ఫ్రంట్ రౌండ్ నెక్. సో శారీ బ్లౌజ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీకి వచ్చేస్తే, జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ కలర్ బీడ్స్, నాది యాజ్ యూజువల్గా నేను రెగ్యులర్గా వేసుకునేదే. డైమండ్ పెండెంట్ అండ్ బ్లాక్ బీడ్స్ రెగ్యులర్గా వేసుకుంటాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇవి. సో సింపుల్ బ్యాంగిల్స్ యాజ్ యూజువల్, నా బ్రేస్లెట్ అండ్ వాచ్. సో ఇది ఈరోజు నా ట్రెండీ లుక్. మీ అందరికీ ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఎవరైనా యూజ్ అయింది, ఇది హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకుంటే ఒక చిన్న కమెంట్ చేయండి. ఇంకొకటి, లాస్ట్ టైము నా 1.5 lakh శారీ పాడైపోయింది అనేది చాలా మంచి రీచ్ వచ్చింది. అండ్ ఇది కూడా మంచి రీచ్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని ఈ వీడియో చేశాను. మీ అందరికీ నచ్చితే ఒక మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా అప్డేట్స్ అన్నీ కూడా మీ దాకా వస్తుంది. బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి, ఓకేనా? Until then, keep smiling. Bye-bye.